ప్లస్ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. బతుకు తెరువు కోసం సుదూర ప్రాంతం నుంచి నగరానికి వలస వచ్చిన ఓ చిన్న కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. ఎంతో ఆశతో మొదలుపెట్టిన వారి వైవాహిక బంధం అర్ధాంతరంగా ముగిసింది. కళ్ళ ముందే తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడం చూసి 4 ఏళ్ల పసివాడు వెక్కి వెక్కి ఏడుస్తున్న తీరు చూసి అక్కడ స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయ విదారకర ఘటన విశాఖపట్నం నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన రామా టాకీస్ శ్రీనగర్లో చోటు చేసుకుంది. ఇక 5 ఏళ్ల క్రితము శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందిన బలరాం, ప్రియాంక ప్రేమ వివాహం చేసుకున్నారు. జీవనోపాధి కోసం వారు విశాఖకు వచ్చారు. బలరాం వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ దురదృష్టవశాత్తు అతను మద్యానికి బానిసయ్యాడు. ఆ అలవాటు ఆ కుటుంబంలో చిచ్చుపెట్టింది. మద్యం మత్తులో బలరాం భార్య ప్రియాంకను వేధించేవాడు. దీనిపైన ప్రియాంక పలుమార్లు ద్వారకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. నిత్యం జరిగే గొడవలతో ఆ కుటుంబం పూర్తిగా సతమతమవుతూ వచ్చింది. ఆదివారం రాత్రి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 10 గంటల సమయంలో బలరాం తనకు బిర్యానీ కావాలని ప్రియాంకపై ఒత్తిడి చేశాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ప్రియాంక తల్లి అల్లుడి కోరిక మేరకు బయటకు వెళ్ళింది. ఇది ఆ కుటుంబానికి చివరి క్షణాలని ఎవరు ఊహించలేదు. ప్రియాంక తల్లి తిరిగే వచ్చేలోపే ఇంట్లో ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. గది తలుపులు తీసి లోపలికి వెళ్ళిన ఆమెకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ప్రియాంక, బలరాం ఇద్దరు విగత జీవులుగా వేలాడుతూ కనిపించారు. నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో 4 ఏళ్ల చిన్నారి ఏడుపులు శబ్దాలు మారుమోగాయి. భార్యను మొదట బలరాం చంపి ఉంటాడని, ఆ తర్వాతే అతను వేసుకొని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం కేజీహెచ్కి తరలించారు. పేదరికంతో పాటు మద్యపానం కారణంగా ఈ ఘోరం జరిగి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలుతుంది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఎవరూ దిక్కు లేరనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తోంది. తండ్రి మద్యపానం, తల్లి లేని లోటు ఆ బాబు జీవితాన్ని ఇప్పుడు అంధకారంలోకి నెట్టేశాయి. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాలలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆత్మహత్యకు దారితీస్తున్నటువంటి పరిస్థితులపైన కూడా స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి గొడవలు ప్రాణాలను తీసే స్థాయికి వెళ్లడం నగరంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ప్రేమించి పెళ్లి చేసుకొని ఒకరికొకరు తోడుగా ఉంటూ పుట్టినటువంటి బిడ్డని ఆలనా పాలన చూసుకుంటూ అతని భవిష్యత్తుకు ఎంతో బాటలు వేస్తారనుకున్నటువంటి ఈ యొక్క దంపతులు ఇప్పుడు అకాల మరణంతో ఇప్పుడు ఆ ప్రాంతమంతా కూడా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా అనాథగా మారినటువంటి ఆ పిల్లాడి పరిస్థితి ఏంటి అని తలుచుకుంటూ ఇప్పుడు ఆ యొక్క పిల్లోడి అమ్మమ్మ తీవ్ర భావోద్వేగానికి గురవుతూ అక్కడ కన్నీళ్లు పెడుతున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు వారి యొక్క హృదయాలను కదిలిస్తున్నాయి. తల్లి ఏమైందమ్మా? ఎన్ని గంటలప్పుడు రాత్రి ఏమైంది? తెలియదమ్మా. నేను చర్చికి వెళ్ళిపోయాను. వచ్చేటప్పటికి 2 చనిపోయి ఉన్నారు. అంతే, నాకు తెలియదు ఏ విషయం ఎలా జరిగిందో ఏటో. మీరు ప్రియాంక వాళ్ళమ్మ? ఓకే. మీరు వీళ్ళతోనే ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి. పెళ్ళి ఎన్నాళ్ళైందమ్మా బలరాంకి, ప్రియాంక? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. బాబుకి ఎంత వయసు? 4. నేను మీతో పాటు బాబుని తీసుకెళ్ళి? లేదు, ఇంట్లోనే ఉన్నాడు బాబు. ఏంటి భార్య భర్తల మధ్య గొడవలు అవి జరుగుతున్నాయి? ఏమి లేదు, అదేం లేదు అసలు. మరి ఏటైందో కూడా మాకు తెలియదమ్మా. మామూలుగా తాగుతాడు అంతే, బాబు కొంచెం తాగేసి వస్తాడు అంతే. మరి ఏం జరిగింది అనేది నాకు తెలియదు. మరి ఇప్పుడు బాబు పరిస్థితి? ఇంకా మా దగ్గరే ఉంటాడండి. మీరు వచ్చేటప్పటికి బాబు ఒక్కడు ఏడుస్తున్నాడమ్మా? ఆ పక్కింటికి వెళ్ళి పిలుస్తున్నాడు వాళ్ళని. నేను వచ్చి చూసి ఏడుస్తుంటే అలా పక్కింటికి వెళ్ళి పిలుస్తున్నాడు అట్ట. అమ్మ పడిపోయింది కింద నుంచి. వాళ్ళు వచ్చి నేను వెళ్ళి చూస్తాడికి 2 పడిపోయింటే నేను ఏడుస్తుంటే వాళ్ళందరూ బయటకు వచ్చారు. వచ్చి 2 చచ్చిపోయారమ్మా అనేసి అన్నారు. పక్కింటికి వెళ్ళి అమ్మ పడిపోయిందని లేపుతున్నాడు, పిలిచాడు. అయ్యో నాన్న.